హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టెక్ ఐటీ ఫ్యాక్టరీ. ఛానల్ చూస్తున్నందుకు లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు కమెంట్ అబౌట్ యువర్ క్వెరీస్ అండ్ ఫీడ్‌బ్యాక్స్. సో, మనల్ని చాలామంది ఎప్పటినుంచో అడుగుతున్నారు ఎంఎల్ ఆప్స్ గురించి చెప్పండి అన్న. వాట్ ఎగ్జాక్ట్‌లీ ఎంఎల్ ఆప్స్? ఓకే. సో, డెవాప్స్‌కి, ఎంఎల్ ఆప్స్‌కి ఏమి డిఫరెన్స్ ఉంటది? ఓకే. సో, హౌ ఎగ్జాక్ట్‌లీ వి కెన్ గో ఇంటు ది ఎంఎల్ ఆప్స్ అనేసి చాలామంది అడుగుతుంటారు. సో, ఎంఎల్ ఆప్స్ అంటే ఏంది? అసలు ఎంఎల్ ఆప్స్ అంటే ఏంది అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఇట్స్ ఎ వే టు టేక్ ది మెషిన్ లెర్నింగ్ మోడల్స్ టు రియల్ యూజర్స్. ఓకే. సో, మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ఏవైతే రన్ చేసి మీకు అందరికి మెషిన్ లెర్నింగ్ మోడల్స్ అంటే ఐడియా ఉంటది. ఓకే. సో, ఈ మెషిన్ లెర్నింగ్ మోడల్స్‌ని మనము ఎండ్ యూజర్ దగ్గరికి ఎట్లా తీసుకెళ్తాం. ఓకే. సో, దట్ ఈస్ ఎ జనరల్ థింగ్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్, రైట్? మెషిన్ లెర్నింగ్ అంటే మనం మోడల్స్ గురించి మాట్లాడుతాం. వాట్ ఎగ్జాక్ట్‌లీ ఎంఎల్ ఆప్స్? ఎంఎల్ ఆప్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏంది అంటే ఇట్ ఈస్ ఎ మిక్స్చర్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్, డెవాప్స్ అండ్ డేటా. ఓకే. ఆర్ ఎల్స్ యూ కెన్ సే డేటా ఇంజినీరింగ్ ఆర్ డేటా ప్రాక్టీసెస్. ఓకే. సో, మనం ఏదైతే డేటా ప్రాక్టీసెస్ అంటామో, ఓకే. సో, దిస్ ఈస్ కంప్లీట్‌లీ ఓకే అబౌట్ ఎంఎల్ ఆప్స్. అంటే డెఫినిషన్ ఆఫ్ ఎంఎల్ ఆప్స్. కాంబినేషన్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ విత్ డేటా, విత్ డెవాప్స్ అండ్ ఆల్సో డేటా ప్రాక్టీసెస్. సో, జనరల్లీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇది? సో, ఎప్పుడైనా సరే మనం డిస్కస్ చేస్తున్నప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటిది? ఏఐ గాని, ఎంఎల్ గాని ఎప్పుడైనా సరే ఫస్ట్ లైక్ ఇనీషియల్ డేస్ ఆఫ్ టైమ్స్‌లో తీసుకున్నప్పుడు ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ ల్యాబ్స్. దెన్ ఇట్ వెంట్ ఇంటు ది బిజినెసెస్, రైట్? దెన్ బిజినెసెస్‌లోకి ఓకే. వెళ్ళినప్పుడు ఏం చేసింది? మోస్ట్ ఆఫ్ ద టైమ్ దిస్ ఈస్ యూజ్డ్ ఫర్ రికమెండేషన్స్, ప్రిడిక్షన్స్, రైట్? ప్రైజింగ్. సో, దీస్ ఆర్ ద మేజర్ థింగ్స్. ఓకే. సో, నాకు ఇప్పుడు మనము జనరల్‌గా ఇప్పుడు అమెజాన్‌లోకి వెళ్ళాం అనుకోండి. ఇఫ్ ఐఎమ్ బయింగ్ వన్ ప్రోడక్ట్ ఇట్ జస్ట్ రికమెండ్స్ అనదర్ ప్రోడక్ట్. ఓకే. సో, యూ కెన్ ఆల్సో బై దిస్ ప్రోడక్ట్. ఓకే. సో, నేనొక కార్ కొంటున్నాను అనుకోండి. కార్ కోసం వెతుకుతున్నాను అనుకోండి. సిమిలర్ ఫీచర్స్‌తోని నాకు ఇంకొక రికమెండేషన్ వస్తది. ఓకే. సో, సిమిలర్ ప్రైస్‌తోని ఇంకో రికమెండేషన్ వస్తది. అండ్ ఆల్సో ఇట్ విల్ ప్రిడిక్ట్ సంథింగ్. ఓకే. సో, లైక్ ప్రిడిక్షన్స్ గూడా అంటే లైక్ ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయనుకోండి. ఎలక్షన్ ప్రిడిక్షన్స్ గానివ్వండి. ఓకే. సో, ఆహ్, ఆహ్, లాట్ ఆఫ్ ప్రిడిక్షన్స్. ఓకే. సో, లైక్ ఎగ్జాంపుల్స్ చాలా ఉంటాయి ప్రిడిక్షన్స్‌లో. బట్ ఎవరు గెలుస్తారు? ఓకే. సో, వాట్ విల్ బి ది వెదర్ టుమారో. ఓకే. సో, దీస్ కైండ్ ఆఫ్ ప్రిడిక్షన్స్ అన్నీ గూడా లైక్ యూ హావ్ ఆల్ దోస్ మోడల్స్. ఓకే. సో, ఆ మోడల్స్ అన్నీ గూడా మనకున్నాయి. సో, యూసేజ్ అనేది చాలా పెరిగిపోయింది. ఓకే. బట్ ఇక్కడ మేజర్ థింగ్ ఏందంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే. సో, వాట్ ఎవర్ ఇట్ ఈస్ బీయింగ్ డెవలప్డ్ ఇట్ హాస్ టు గో టు ది ప్రొడక్షన్, రైట్? దీన్ని మనం ప్రొడక్షన్‌లోకి తీసుకెళ్లాల్సిందే. దట్ ఈస్ వేర్ ఎంఎల్ ఆప్స్ కేమ్ ఇంటు ది పిక్చర్, రైట్? సో, మెషిన్ లెర్నింగ్ అంటే ఏంది? మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ఏం చేస్తాయి? రికమెండేషన్స్, ప్రిడిక్షన్స్, ప్రైజింగ్, అనాలజీ ఇదంతా చేస్తదది. దీన్ని మనము ప్రొడక్షన్‌లోకి తీసుకెళ్ళాలి. అంటే ఇట్ హాస్ టు బి ఇంటు ది ప్రొడక్షన్ వేర్ ఎండ్ యూజర్ ఈస్ గెట్టింగ్ ఆల్ ద రిజల్ట్స్. మేజర్‌గా అంతే కదా! ఏది డెవలప్ చేసినా గానీ మనం బయట ఎండ్ యూజర్‌కి వర్క్ అవ్వాలి. దాన్ని మనము డబ్బులు సంపాదించుకోవాలి దానిపైన. దట్ ఈస్ ద మేజర్ ఎజెండా ఆఫ్ ది బిజినెసెస్. సో, ఇక్కడ వెనెవర్ యూ ఆర్ మూవింగ్ ఇట్ టు ది ప్రొడక్షన్ దేర్ కమ్స్ ఎంఎల్ ఆప్స్. సో, ఎంఎల్ ఆప్స్ అని ఎందుకొచ్చింది అంటే బికాజ్ ఇట్ ఇన్వాల్వ్స్ మెషిన్ లెర్నింగ్. అంటే మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్స్ ఉండాలి. డెవాప్స్ ఇంజినీర్స్ ఉండాలి. దెన్ యూ ఆల్సో నీడ్ టు హావ్ డేటా ఇంజినీర్స్. ఓకే. సో, వీళ్ళందరి కాంబినేషన్స్ కలిపి మనం ఎంఎల్ ఆప్స్ అనేసి అంటామనమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్ వెన్ యూ ఆర్ సేయింగ్ ఓకే. సో, డెవాప్స్ ఇంజినీర్స్ కెన్ ఆల్సో బికమ్ ఎంఎల్ ఆప్స్ ఇంజినీర్స్. కాకపోతే మేజర్‌గా ఏమైపోయిందంటే ఫోకస్ ఎక్కువ డేటా ఇంజినీర్ సైడ్ నుంచే మనకెక్కువ ఎంఎల్ ఆప్స్ అనేది వినిపిస్తూ ఉంటది. డెవాప్స్ సైడ్ నుంచి ఎక్కువ మన దగ్గర మన ఇండియాలో ఎక్కువ వినిపించదు. మీకెక్కువ కోర్సెస్ గూడా మనకి కనిపించవు. ఓకే. బట్ విల్ ట్రై టు ఫిగర్ ఇట్ ఔట్ అండ్ విల్ ట్రై టు మేక్ ష్యూర్ లైక్ హౌ వి కెన్ డూ ఇట్. యాస్ ఎ డెవాప్స్ ఇంజినీర్ మనం ఎట్లా చెయ్యొచ్చు అనేది చూడడానికి ట్రై చేద్దాం. ఇంకొకటేంది అంటే వెనెవర్ యూ ఆర్ వర్కింగ్ ఇన్ ది ఏఐ వరల్డ్ అంటే లైక్ మనం ఏఐ ప్రపంచంలో ఉన్నాం ప్రస్తుతానికి. కాకపోతే హైపొచ్చేసి 100% హైప్ ఉందిప్పుడు. అదే మనం రియాలిటీలోకెళ్ళామనుకోండి ఒక 20% 20% కూడా అనను. ఓకే. సో, ఇట్ ఈస్ అరౌండ్ 10%. ఒక 10% మాత్రమే ఉంది రియాలిటీలో. హైప్‌లో ఎట్లా ఉంటదంటే జనరల్లీ నేనొకటి మనం ఏమనుకుంటున్నాం ఇప్పుడు? ఏం లేదురా సింపుల్‌గా ఒక మోడల్‌ని ట్రైన్ చేస్తారు. తర్వాత డిప్లాయ్ చేస్తారు. ఓకే.
దాని నుంచి మనకి ప్రాఫిట్ వచ్చేస్తుంది. దిస్ ఈజ్ వాట్ వీ ఇమాజిన్. ఓకే, సో ఎవరైనా సరే ఇప్పుడు చూసిన వాళ్ళందరూ కూడా ఇదే అనుకుంటున్నాం మనం. ఓకే, సో మెషిన్ లెర్నింగ్ మోడల్స్ అంటే ఏముంటుంది, సింపుల్గా మోడల్ రాస్తారు, ట్రైన్ చేస్తారు, డేటా ట్రైన్ చేస్తారు, దాన్ని డిప్లాయ్ చేయగానే మనకి ప్రాఫిట్స్ రావడం స్టార్ట్ అయిపోతాయి. అంటే మనం దాని ప్రోడక్ట్ నమ్మేస్తున్న మనకి ప్రాఫిట్స్ రావడం స్టార్ట్ అయిపోతాయి. ఓకే, సో దిస్ ఈస్ ది థింగ్ వాట్ పీపుల్ హ్యావ్ ఇన్ దేర్ మైండ్స్. రియాలిటీ ఏంటి అంటే, ఇప్పుడు నువ్వు ఒక డేటాని ట్రైన్ చేసినావు. ఓకే, నౌ టుడే ఐ హ్యావ్ ట్రైన్ దిస్. నెక్స్ట్ వీక్ అంటే 7 days తర్వాత సేమ్ సండే మనకి కంప్లీట్లీ చేంజ్ అయిపోతుంది డేటా కంప్లీట్లీ చేంజ్ అయిపోతుంది. అంటే ఏంది, డేటా కంప్లీట్లీ చేంజ్ అయిపోతుంది అంటే ఈరోజు ఉన్న ఫ్యాషన్ 7 daysలో ఉండదు. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఓల్డెన్ డేస్ ఫ్యాషన్కి వెళ్ళిపోతారు చాలామంది. బెల్ బాటమ్ అంటాడు, వాడేమో పెన్సిల్ కట్ అంటాడు జీన్స్లో, రైట్? అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. ఓకే, సో వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్, ఓకే, సో వాట్ ఎవర్ వీఆర్ ట్రైనింగ్, డేటా ఈజ్ చేంజింగ్ లైక్ ఎనీథింగ్. అంటే ఈ రోజు ఉన్న డేటా రేపు ఉండదు. దేర్ విల్ బి లాట్ ఆఫ్ డ్రిఫ్ట్. ఓకే, సో మోడల్స్లో చాలా డ్రిఫ్ట్ ఉంటుంది. ఓకే, అండ్ వితౌట్ అంటే లైక్ ఈ మోడల్స్ని మనము చేంజ్ చేసి ఇప్పుడు ఈరోజు నేను మొత్తం ట్రైన్ చేసి ప్రొడక్షన్లో మూవ్ చేసిన తర్వాత 7 daysలో మళ్ళీ డీవియేట్ అయిపోతుంది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం కదా, దట్ ఈస్ ద వెరీ బిగ్గెస్ట్ ప్రాబ్లం. సో మనకి ఏమవుతుంది అంటే ఓన్లీ మెషిన్ లెర్నింగ్తో వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే, సో నేను ఇప్పుడు ట్రైన్ చేసిన, డిప్లాయ్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మనము రైనీ సీజన్లో ఉన్నాం. రైనీ నుంచి వీ హ్యావ్ మూవ్డ్ ఇన్ టు ది వింటర్, రైట్? దెన్ విల్ గో ఇన్ టు ది సమ్మర్. సో నేను ఇప్పుడు ఏ సీజన్కి కావాల్సిన ప్రిడిక్షన్ ఆ సీజన్కి ఇవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం క్లోతింగే తీసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనకి వింటర్లో కాగానే స్వెటర్స్ కావాలి. ఓకే, సమ్మర్లోకి వెళ్ళగానే కాటన్ షర్ట్స్ కానీ అవి ప్రిఫర్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు వింటర్లో ఇది కాటన్ షర్ట్స్ రికమెండ్ చేసింది అనుకోండి, వేస్ట్ కదా, ఇట్ డజంట్ వర్క్, రైట్? దట్ ఈస్ అ డిజాస్టర్. ఓకే, అది పెద్ద డిజాస్టర్ అది. అందుకోసమనే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అంటే, లైక్ వెన్ ఎవర్ మూవింగ్ ఇన్ టు ది ప్రొడక్షన్ ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్. మోడల్ కానీ మనము ట్రైన్ చేసినప్పుడు, డిప్లాయ్ చేసినప్పుడు ఎవ్రీథింగ్ లుక్స్ వెరీ మచ్ గుడ్. బట్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ టు ది ప్రొడక్షన్ ద ప్రాబ్లం అరైవ్స్. ఓకే, సో అందుకోసమని ఈ ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయడానికి వీ విల్ యూజ్ సంథింగ్ కాల్డ్ MLOps. ఓకే, సో MLOps యూజ్ చేసేసి ఈ గ్యాప్ ఏదైతే ఉందో, ఓకే, సో దాన్ని మనం ఫిల్ చేస్తాం అనమాట. ఎందుకంటే మన DevOps అంటే ఏంటిది, కంటిన్యూస్ ప్రాసెస్, రైట్? సో ఆ డేటా కానీ, ట్రాఫిక్ కానీ, ఓకే, సో ఏదైనా కానీ, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఎంతో డేటాని ట్రైన్ చేస్తున్నప్పుడు నాకు ప్రిడిక్షన్స్ ప్రాపర్గా అయ్యకపోయినా వేస్టే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అది ప్రిడిక్షన్ ఒక 30 seconds తీసుకుంటుంది అనుకోండి, మీరు ఒప్పుకుంటారా? ఏదైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇఫ్ యూఆర్ సర్చింగ్ సంథింగ్ ఇన్ ది అమెజాన్, ఇట్ టేక్స్ 30 seconds, లైక్ మనం అసలు అగ్రీ చేయం. వీ షుడ్ హ్యావ్ దెమ్ విత్ ఇన్ సెకండ్స్, రైట్? సో ప్రొడక్షన్లో మనకి లేటెన్సీ అనేది ఉండొద్దు. సో మీరు వెనెవర్ యూ ఆర్ ట్రైనింగ్ సంథింగ్, ఓకే, సో వెనెవర్ వీఆర్ మూవింగ్ సంథింగ్ విత్ రెస్పెక్ట్ టు ది మెషిన్ లెర్నింగ్, యూ షుడ్ హ్యావ్ అ వెరీ గుడ్ ప్రొడక్షన్ బాక్స్, అంటే వెరీ గుడ్ ప్రొడక్షన్ సెటప్ ఉండాలి మనకి. ఓకే, లేకపోతే వర్కౌట్ అవ్వదు. సో దట్ ఈస్ వేర్ MLOps కమ్స్ ఇన్ టు ది పిక్చర్. ఓకే, సో ఇవన్నిటిని ఓవర్కమ్ చేయడానికి MLOps అనేది మనకి బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, సో మీకు ఇప్పుడు ఎంత అయితే కనిపిస్తుందో హైప్, ఓకే, సో మోడల్ ఎప్పుడైనా సరే మనకి బయట నుంచి చాలా ఈజీగా కనిపిస్తుంది. వెనెవర్ యూ ఆర్ ఇన్ టు ది డేటా సైడ్ 10% ఆఫ్ ది థింగ్స్ చాలా ఈజీ ఉంటాయి. 90% ఆఫ్ ద థింగ్స్ విల్ బి వెరీ టఫ్. ఓకే, ఎందుకంటే లైక్ మనకి బిహైండ్ ద సీన్స్ వెనెవర్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ MLOps, అగైన్ లైక్ యూ షుడ్ హ్యావ్ డేటా కానీ, పైప్ లైన్స్ కానీ, టెస్టింగ్, మానిటరింగ్, సెక్యూరిటీ, ఆ తర్వాత అగైన్ యూ నీడ్ టు రీట్రైన్ థింగ్స్. ఓకే, సో దీస్ ఆల్ విల్ టేక్ lot of effort. Okay, so మనకి 90% ఆఫ్ ద థింగ్స్ వెన్ ఎవర్ వీఆర్ మూవింగ్ ఇన్ టు ది ప్రొడక్షన్ విల్ హ్యావ్ టఫర్, అంటే లైక్ చాలా కష్టపడాల్సి వస్తుంది అనమాట. ఓకే, సో ఇట్స్ వెరీ టఫ్ వెన్ ఎవర్ యూ ఆర్ థింకింగ్ అబౌట్ థింగ్స్ ఇన్ రియాలిటీ. ఓకే, సో రియాలిటీలోకి వెళ్ళినప్పుడు మనకి థింగ్స్ చాలా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే MLOps, ఓకే, సో ఈజ్
సెట్ ఆఫ్ టూల్స్ టు వర్జన్ ఎవ్రీథింగ్. ఓకే, సో వర్జనింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. దెన్ యూ నీడ్ టు హ్యావ్ ఆటోమేట్. ఓకే, లెట్ మీ టైప్ దిస్. ఓకే, సో యూ షుడ్ హ్యావ్ వర్జనింగ్. ఓకే, సో వర్జనింగ్ అంటే మళ్ళీ మనకి డెవాప్స్ అనేది పిక్చర్లోకి వస్తుంది. ఓకే, సో ఐ జస్ట్ మిక్స్ దెమ్. ఓకే, సో మనం ఎంఎల్ఆప్స్ గురించే మాట్లాడదాం. ఓకే, సో మిక్స్ ఆఫ్ డెవాప్స్ ఏదని మాట్లాడలేదు. సో విల్ జస్ట్ టాక్ అబౌట్ ఎంఎల్ఆప్స్. సో MLOps is nothing but versioning. Okay, so you should version everything. When I'm saying version everything, so it might be your డేటా అవ్వచ్చు. ఓకే, సో డేటా కూడా నేను ఇందాక చెప్పినట్టు ఈ రోజు ఉన్న డేటా రేపు ఉండదు. ఓకే, సో యూ నీడ్ టు వర్జన్ దట్ డేటా. ఓకే, సో విచ్ వర్జన్ ఆఫ్ డేటా యూ ఆర్ యూజింగ్ అండ్ హౌ యువర్ మోడల్స్ ఆర్ వర్కింగ్ విత్ రెస్పెక్ట్ టు దట్ డేటా. దెన్ యూ నీడ్ టు automate the training. Okay, and you need to deploy. You need to quality. Okay, quality of data is very very important whenever we are talking about MLOps. Then speed. ఓకే, మనం ఎంత ఫాస్ట్గా డిప్లాయ్ చేస్తున్నాం, స్కేల్ చేస్తున్నాం, ఆర్ లేటెన్సీ లేకుండా చూసుకుంటున్నాము, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ హౌ మచ్ ఈజీలీ యు ఆర్ రోలింగ్ బ్యాక్ ది థింగ్స్. ఓకే, ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్, హౌ మచ్ ఈజీలీ యు ఆర్ రోలింగ్ బ్యాక్. ఓకే, సో రియాలిటీలోకి వచ్చేసరికి వెనెవర్ వీఆర్ టాకింగ్ అబౌట్ MLOps, దీస్ ఆల్ థింగ్స్ కమ్స్ ఇన్ టు ది పిక్చర్. సో అందుకోసమని నేను ఏమన్నా మెషిన్ లెర్నింగ్, డెవాప్స్ ప్లస్ డేటా ఇంజనీర్స్. ఓకే, సో ఇవన్నిటిని కలిపితేనే వీఆర్ టాకింగ్ అబౌట్ MLOps. అండ్ వాట్ ఆర్ ద మేజర్ థింగ్స్ ఇక్కడ వెనెవర్ వీఆర్ టాకింగ్? అగైన్ CI/CD టు ఆటోమేట్ ది ట్రైనింగ్ కానివ్వండి, టెస్ట్ కానివ్వండి, డిప్లాయ్మెంట్స్ కానివ్వండి. ఓకే, సో యూ షుడ్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ CI/CD. దెన్ nowadays everything is containerized, so you need to have orchestration tools like Kubernetes, right? CI/CD మీకు Kubernetes ఉండాలి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మానిటరింగ్, రైట్? ఇక్కడ మనకి MLOpsలో ఎప్పుడైనా సరే whenever I'm talking about CI/CD, like you have all the deployments and continuous integration, continuous deployment కంప్లీట్లీ విత్ రెస్పెక్ట్ టు ది మోడల్స్. అంటే లైక్ ఆటోమేటిక్గా ఎట్లా ట్రైన్ చేస్తున్నాము, ఓకే, సో అండ్ ఆటోమేటిక్గా అంటే రీట్రైనింగ్ ఎట్లా చేస్తున్నాం. దీస్ ఆర్ ద టూ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. దెన్ ఆర్కెస్ట్రేషన్, లైక్ హౌ యూ ఆర్ రన్నింగ్ దీస్ జాబ్స్ రిలయబుల్లీ. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ విల్ బీ యూజింగ్ ది Kubernetes. అగైన్ లైక్ మానిటరింగ్ అండ్ ఆపరేషన్స్ చాలా ఇంపార్టెంట్. యూ షుడ్ ఆల్వేస్ వాచ్ ద క్వాలిటీ అండ్ లేటెన్సీ అండ్ డ్రిఫ్ట్ ఏమైనా ఉందా. ఓకే, సో అలర్ట్ మెకానిజం, how much fast you are reacting to the issues. Okay, so these all things comes into the picture. Okay, so again like make e phase of three important things చూసినప్పుడు, CI/CD, orchestration, monitoring చూసినప్పుడు, again you feel it like you are into the DevOps, right? Except that you have something called machine learning and data always revolving around this ఈ DevOps tools చుట్టూ తిరుగుతాయి. అందుకనే దాన్ని మనము MLOps అనేసి అంటున్నాం. ఓకే, సో దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. So again like when I'm talking about MLOps, okay, MLOps లైఫ్ సైకిల్ ఎట్లుంటుంది జనరల్? లైక్ మనకి అందరికీ DevOps లైఫ్ సైకిల్ అంటే ఏం తెలుసు? సేమ్ థింగ్ లైక్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ హియర్. ఓకే, సో సాఫ్ట్వేర్ బిల్డ్, దెన్ యూ డూ టెస్ట్, దెన్ యూ డూ డిప్లాయ్, రైట్? సిమిలర్ లైక్ వాట్ వీ డూ ఇన్ ది థింగ్స్. ఓకే, సో ఇక్కడ సో యూ నీడ్ టు డిఫైన్ ది ప్రాబ్లమ్, you need to prepare the data, and you need to train the model, you need to evaluate, you need to deploy, you need to monitor, and you need to retrain. సో ఇది కంటిన్యూస్గా జరగాలి. సో జనరల్గా ఇది ఏమైతే మన సాఫ్ట్వేర్ బిల్డ్, టెస్ట్, డిప్లాయ్ అనేది జనరిక్ థింగ్. అంటే లైక్ మనము రెగ్యులర్గా చేసేది సాఫ్ట్వేర్ సైడ్. లైక్ వెనెవర్ యూఆర్ సేయింగ్ సాఫ్ట్వేర్ సైడ్, ఇప్పుడు మన డెవాప్స్లో చేసేది. అదే మన మెషిన్ లెర్నింగ్ సైడ్ వచ్చినప్పుడు లైక్ యూ నీడ్ టు డిఫైన్ అ ప్రాబ్లమ్. మనకు ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఉండాలి, దానికోసం మనం ఒక డేటాని తయారు చేస్తాము, ఆ డేటాని మనం ట్రైన్ చేస్తాము, దెన్ యూ విల్ ఎవాల్యుయేట్ దట్ డేటా, దెన్ యూ విల్ డిప్లాయ్, దెన్ యూ మానిటర్ దట్, అగైన్ వాట్ యూ డూ, యూ విల్ రీట్రైన్ దిస్. ఓకే, ఓకే, మళ్ళీ దాన్ని మనము రీట్రైన్ చేస్తాం. సో దిస్ ఈస్ కంప్లీట్లీ డేటా చేంజ్ అవుతున్న కొద్దీ. ఓకే, సో ఇది మనకి లూప్లో కంటిన్యూస్గా డేటా చేంజెస్ అనేవి జరుగుతూనే ఉంటాయి. ఓకే, సో దట్ ఈస్ ఆఫ్ ది డేటా మోడల్స్ వర్క్, రైట్? మనకి మెషిన్ లెర్నింగ్ మోడల్స్ అనేవి ఈ విధంగా వర్క్ అవుతూ ఉంటాయి. అండ్ ఆల్సో దిస్ ఈస్ ద
మోస్ట్ ఆఫ్ ద టైమ్ దిస్ ఈజ్ యువర్ మెషిన్ లెర్నింగ్ లైఫ్ సైకిల్. మీకు నార్మల్ సాఫ్ట్వేర్ లైఫ్ సైకిల్ అయితే ఈజీ, లైక్ సాఫ్ట్వేర్ బిల్డ్, టెస్ట్, డిప్లాయ్, మానిటర్, ఆ తర్వాత లైఫ్ సైకిల్ రన్ అవుతూనే ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ వాట్ వీ డూ ఇన్ ది general DevOps side. But whenever we are talking about MLOps, this is how you are doing it. Okay, so this is simple thing. Okay, so generally, like, who are all the players who using this in the రియల్ వరల్డ్ అంటే మీకు ఎక్కువ వినిపించేది నెట్ఫ్లిక్స్. ఓకే, సో మీరు నెట్ఫ్లిక్స్ చూడొచ్చు. ఓకే, సో MLOps విత్ నెట్ఫ్లిక్స్ ఏం చూస్తారో మీకు తెలియతే చూస్తే మీకు బ్లాగ్స్ దొరికిపోతాయి. ఓకే, సో లైక్ this is the big, he's a, like, Netflix is the biggest player. Okay, so who is using MLOps, and also చాలా ఉన్నాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సే ఊబర్. ఓకే, సో ఊబర్ కూడా మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ఇప్పుడు మీరు మీ ఫోన్లో నుంచి సెర్చ్ చేసిరు అనుకోండి ఏదైనా క్యాబ్, సేమ్ మీ ఇంట్లో నుంచే ఇంకో ఫోన్ నుంచి సెర్చ్ చేయండి, యూ విల్ హ్యావ్ ప్రైస్ పెరుగుతూ ఉంటుంది. అంటే ఈ ఏరియాలో డిమాండ్ ఉంది. ఓకే, సో ఈ ఏరియాలో మనకి ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్నారు అని తెలిసింది అనుకో, వాడు రేట్ పెంచేస్తాడు. మీరు ఎప్పుడైనా గమనించారో లేదా చూడండి ఒకసారి. అండ్ ఆల్సో లేటెస్ట్గా అది కూడా ఇది వచ్చింది. ఓకే, సో వెన్ ఎవర్ యూ లైక్ ద మోడల్ ఆఫ్ యువర్ ఫోన్. ఓకే, సో మీ మోడల్ని బట్టి కూడా ప్రైజెస్ చేంజ్ అవుతూ ఉంటాయి ఊబర్లో. ఓకే, సో అది కూడా మొన్న ఎవరో టెస్ట్ చేసినారు. ఓకే, సో లైక్ దట్ ఈస్ దేర్. ఇఫ్ యు ఆర్ యూజింగ్ యాపిల్ ఫోన్ మీకు ప్రైస్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఊబర్లో మీకు యాపిల్ ఫోన్ యూజ్ చేశారు అనుకోండి, మీకు ప్రైస్ ఎక్కువ కనిపిస్తుంది. అదే మీరు ఏదైనా మామూలు చిన్న ఫోన్ 10,000 రూపీస్, 12,000 రూపీస్ ఫోన్, 8,000 రూపీస్ ఫోన్ యూజ్ చేశారు అనుకోండి, మీకు ప్రైస్ తగ్గిపోతుంది. ఓకే, అంటే లైక్ దే హ్యావ్ ట్రైన్డ్ ది మోడల్ ఇన్ అ వే దట్, ఓకే, సో వాడు డబ్బులు పెట్టగలుగుతాడా లేడా. ఓకే, అంతే, లైక్ ఇప్పుడు ఐఫోన్ ఉన్నాడు ఏంది ఎంతైనా డబ్బులు పెడతాడు అని దీంతో అనమాట. ఓకే, సో దట్ ఈజ్ హౌ ది మోడల్స్ ఆర్ బీయింగ్ ట్రైన్డ్. ఓకే, సో అట్లా రన్ అవుతుంది ఇప్పుడు. ఓకే, సో MLOps అనేది ఇప్పుడు మార్కెట్లో వినిపిస్తుంది బాగా. ఓకే, సో దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ వాట్ ఈస్ MLOps. తర్వాత ఏంటి అంటే లైక్ MLOpsతో పాటు ఇది ఆగదు. ఓకే, సో ఈ MLOpsతో మనం ఆగదు. ఓకే, సో దెన్ యూ గాట్ LLMOps. నౌ వీ హ్యావ్ agentic AI ops. ఓకే, సో దిస్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఏజెంటిక్ AI ops తర్వాత ఏమొస్తుంది అంటే ఇంక నెక్స్ట్ మంత్లోనే ఏదైనా రావచ్చు. ఓకే, సో వీ కెనాట్ ప్రెడిక్ట్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్ విత్ ది MLOps కానివ్వండి. ఓకే, సో LLM ops కానివ్వండి, ఏజెంటిక్ AI ops కానివ్వండి. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ త్రీ? సో నేను ఇప్పుడు మనం ఇంతసేపు MLOps గురించి మాట్లాడాం. జనరల్గా MLOps ఏంటిది? రికమెండేషన్స్, రైట్, ఫ్రాడ్ డిటెక్షన్స్, లేదు అంటే ఫోర్కాస్టింగ్, డిమాండ్ ఫోర్కాస్టింగ్, సంథింగ్ కాల్డ్ డిమాండ్ ఫోర్కాస్టింగ్. సో ఇట్లాంటివన్నీ కూడా మనం MLOpsతో చేస్తాం. సింపుల్. దెన్ వాట్ ఈజ్ LLMOps? LLMOps is something which have all the features of MLOps ఉంటుంది. ఓకే, మోస్ట్ ఆఫ్ ద థింగ్స్. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద MLOps we can have it. అండ్ ఆల్సో ఇక్కడ LLMOpsలో ఏంటి అంటే లైక్ యూ హ్యావ్ ప్రాంప్ట్. అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ వెన్ ఎవర్ వీఆర్ టాకింగ్ అబౌట్ LLMs. ఓకే, సో లార్జ్ లెర్నింగ్ మోడల్స్ అంటాం. ఓకే, సో ఈ లార్జ్ లెర్నింగ్ మోడల్స్లో జనరల్లీ వాట్ ఇట్ విల్ డూ సమ్మరైజింగ్. మనం ఏదైనా ఇచ్చినప్పుడు ఇట్ విల్ డూ సమ్మరైజింగ్ లైక్ యువర్ చాట్ GPT, ట్రాన్స్లేటింగ్, చాట్ Q&A. ఓకే, సో చాట్ అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ఇవన్నీ కూడా మనకి Q&A. ఓకే, ఇవన్నీ కూడా మనకి LLMOpsలో కనిపిస్తుంది. దెన్ మేజర్గా వచ్చింది, తర్వాత వచ్చింది ఇప్పుడు అంటే రైట్ నౌ ఏం నడుస్తుంది అంటే రైట్ నౌ ఇట్ ఈస్ ఏజెంటిక్ AI ops. ఓకే, సో ఏజెంటిక్ AI అంటే ఏంది? ఏజెంటిక్ AI. సో వాట్ ఈజ్ ఏజెంటిక్ AI? ఏజెంటిక్ AIలో యూ కెన్ డూ రీసెర్చ్ ఫ్లోస్, మనం మల్టీ స్టెప్ టాస్క్స్ చేయొచ్చు. ఓకే, అండ్ ఆల్సో ఐ కెన్ యూజ్ ఎక్స్టర్నల్ టూల్స్.
ఏజెంటిక్ ఏఐ అంటున్నప్పుడు ఏం చేస్తున్నామంటే లైక్ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఎన్ ఏజెంట్. ఓకే. సో విచ్ సాల్వ్స్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్. ఓకే. సో ఇది డైరెక్ట్గా ఇట్ కెన్ క్రియేట్ ఎనీథింగ్ యూ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు టికెట్స్ బుక్ చేయి అని అనుకోండి, ఇట్ విల్ గో అండ్ బుక్ ది టికెట్స్, బట్ ఇట్ షుడ్ హ్యావ్ ఏ కమ్యూనికేషన్ టు గో అండ్ టాక్ టు ది టికెటింగ్ సిస్టమ్. ఓకే. సో వేరే టికెటింగ్ సిస్టమ్తో వెళ్ళి మాట్లాడే అంత కేపబిలిటీస్ ఉండాలి వీటికి. ఓకే. సో ఏజెంటిక్ ఏఐ ఈజ్ ఎవాల్వింగ్. సో రైట్ నౌ ఇట్ ఈస్ ఎవాల్వింగ్ లైక్ క్రేజీ. ఓకే. సో అందుకోసమనే ఏజెంటిక్ ఏఐ అనేది ఎక్కువ వినిపిస్తుంది. అండ్ ఆల్సో ఏదైనా సరే లైక్ వెనెవర్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ఎంఎల్, whenever you are talking about LLMs, whenever you are talking about agentic AIs, everything should go to production. ఏదైనా సరే ప్రొడక్షన్కి వెళ్ళాల్సిందే. ప్రొడక్షన్కి వెళ్ళాలంటే ప్రాసెస్ ఏంటిది? అగైన్ డెవాప్స్, నథింగ్ బట్ యువర్ సిఐసిడి, యువర్ ఆర్కెస్ట్రేషన్, యువర్ మానిటరింగ్. ఇవి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఓకే. సో ఇవి లేకుండా మీరు ఏమీ చెయ్యలేరు. ఓకే. సో దట్ ఈస్ వేర్ డెవాప్స్ కమ్స్ ఇన్ టు ది పిక్చర్. డెవాప్స్ చాలా మంది అడుగుతారు, అన్న ఏఐ వస్తే డెవాప్స్ ఏమవుతుంది? ఏఐ వస్తే డెవాప్స్కి ఏం కాదు. ఓకే. సో డెవాప్స్ ఎన్రిచ్మెంట్. ఓకే. సో డెవాప్స్ లేకుండా నువ్వు ఏదాన్ని కూడా ప్రొడక్షన్కి తీసుకెళ్ళలేవు ఇప్పుడు. సో మెషిన్ లెర్నింగ్, ఎల్ఎల్ఎమ్స్, ఏజెంటిక్ ఏఐ, ఏదైనా సరే. ఓకే. సో దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. ఓకే. అండ్ ఆల్సో జనరల్లీ వెనెవర్ వీఆర్ టాకింగ్ అబౌట్ జనరల్ డిస్కషన్లో మాట్లాడుకున్నాం అనుకోండి, ఏఐ అనేది ఎప్పుడు నుంచి ఉంది అంటే 1960స్లోనే సంథింగ్, అంటే దానికి ఒక బీజం పడ్డది అనమాట 1960స్లో. ఓకే. సో న్యూరల్ నెట్స్ అనేసి. ఓకే. సో 1960స్లోనే. ఓకే. సో దే థాట్ ఆఫ్ దిస్. బట్ 2010 ఆ మధ్యలో లైక్ యూ గాట్ 2010స్లో మనకి డీప్ లెర్నింగ్ అనేది వినిపించింది. రైట్. 2010లో వి హర్డ్ అబౌట్ డీప్ లెర్నింగ్. రైట్. ఎంఎల్ ఆప్స్ అనేది జనరల్లీ వెన్ యూ హ్యాడ్ డెవాప్స్. ఓకే. సో మార్కెట్లో అంటే ఇంచుమించు ఆ టైంలో మీకు 2015 2018లో వచ్చింది. ఓకే. ఎంఎల్ ఆప్స్ అనేది. ఓకే. సో ఎంఎల్ ఆప్స్ తర్వాత మనకి వచ్చింది ఎల్ఎల్ఎం రెవల్యూషన్. ఓకే. సో ఎల్ఎల్ఎం మనకి జనరల్లీ ఇట్ ఈస్ ఫ్రమ్ 2022 ఎప్పుడైతే చాట్ జీపీటీ వాడు మార్కెట్లోకి వచ్చిండో. ఓకే. సో 2022లో మనకి GPT-3 వచ్చింది కదా. 2022లో GPT-3 వచ్చినప్పుడు వి గాట్ టు నో. ఓకే. సో వాట్ ఎల్ఎల్ఎమ్స్ ఆర్. ఓకే. సో ఏమేమి వచ్చినాయి. ఓకే. సో వాట్ ఆర్ ద థింగ్స్. తర్వాత ఎల్ఎల్ఎమ్స్ గాట్ ఎమర్జ్డ్. ఓకే. సో మనకి ఎంఎల్ ఆప్స్ వర్సెస్ ఎల్ఎల్ఎం ఆప్స్ వచ్చింది ఆ తర్వాత. దెన్ సంథింగ్ కాల్డ్ ఏజెంట్స్. ఓకే. సో ఏజెంటిక్ ఏఐ అనేది 2023లో వచ్చింది. అంటే లైక్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 2 years బ్యాక్ మనకి ఏజెంటిక్ ఏఐ అనేది ఎక్కువ వినిపిస్తుంది. ఓకే. సో నౌ ఇట్ ఈస్ మూవింగ్ ఆన్ వెరీ క్విక్లీ. ఓకే. సో చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఓకే. సో ఎంఎల్ ఆప్స్ కానీ, ఎల్ఎల్ఎం ఆప్స్ కానీ, ఏజెంటిక్ ఏఐ ఆప్స్ కానీ. ఓకే. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్. ఓకే. సో విచ్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ రైట్ నౌ. అండ్ ఇఫ్ యూ వాంట్ టు మూవ్ దెమ్ టు ది ప్రొడక్షన్, you need DevOps. Simple thing. Okay. So this is it guys for this session. Hope you guys have understood. Okay. So మీరు చాలా ఎక్స్ప్లోర్ చేయాలి యాక్చువల్గా. ఈవెన్ ఐ నీడ్ టు ఎక్స్ప్లోర్ లాట్ ఆఫ్ స్టఫ్. ఓకే. సో వెన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్. ఓకే. సో ఈవెన్ ఐ వాస్ థింకింగ్ టు డూ సంథింగ్ విత్ ఎంఎల్ ఆప్స్. ఓకే. సో ఎంఎల్ ఆప్స్ని మనము ఎట్లా బిల్డ్ చేయొచ్చు, ఎట్లా డిప్లాయ్ చేయొచ్చు అనేది చూస్తున్నాను నేను. బట్ యూ జస్ట్ నీడ్ టు నో హౌ దిస్ వర్క్స్. Okay, so stay tuned to our channel and also share, subscribe. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి సో దట్ యూ విల్ గెట్ లాట్ ఆఫ్ న్యూ ఏజ్, న్యూ ట్రెండ్ వీడియోస్ అన్నీ కూడా రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై.